Hello Andarki, welcome to my channel. This vlog is all about day 1 of Ganesh Chaturthi. So let's go into the vlog. Ganesh Chaturthi 7th కదా. సో మా తమ్ముడు 6th కి ఆఫ్టర్నూన్ వచ్చాడు. అండ్ నేను తనకేం చెప్పానంటే నేను బాగా వచ్చి నిన్ను పికప్ చేసుకుంటాము అని చెప్పినాము. బట్ నేను ఒక సర్ప్రైజ్ తనకేమి ఇచ్చినానంటే నేను మమ్మీ డాడీని తీసుకెళ్ళేసి నేను సర్ప్రైజ్ ఇచ్చిన. యాక్చువల్లీ తను ఏం చెప్పినాడంటే ఇంట్లో ఎవరికి తెలియదు. బట్ నేను మార్నింగ్ 11కి అట్లా ఇంట్లో చెప్పిస్తున్నా మమ్మీ డాడీకి తమ్ముడు వస్తుండు మనము ఎయిర్పోర్ట్కి వెళ్ళాల్సిందే అని. సో వాళ్ళ రియాక్షన్ చాలా బాగుంది. బట్ అది ఇందులో పెట్టేటట్టు లేదు. అది మా తమ్మునికి చూపిస్తే చాలా హ్యాపీ అయిపోయిండు. సో ఇక్కడ నేను మా డాడీ మా మమ్మీ అండ్ పాప ఎయిర్పోర్ట్కి వచ్చినాము. సో మా మమ్మీ ఫుల్ వెయిటింగ్ నా కొడుకు ఎప్పుడు వస్తాడు అనేసి. సో తను అక్కడే నించుంది, అక్కడ నుంచి అస్సలు కదులుతలేదు. సో ఇప్పుడు మా తమ్ముడు వచ్చింది, మమ్మీయే చూసింది బ్లూ టీ షర్ట్ వేసుకొని వస్తుండు చూడు వాడు అని. యాక్చువల్గా నేను లోపలికి వెళ్ళి వీడియో తీస్తున్నా అని తనకు ఐడియా లేదు అసలు మమ్మీ డాడీ కూడా వచ్చినారు అనేసి. దాని తర్వాత చూసిండు అటు సైడ్ చార్వి ఏది అని అంటే అటు సైడ్ ఉందని చెప్తే అప్పుడు చూసిండు మమ్మీ డాడీ ఉన్నారు అనేసి. So this is the emotional moment for every parent and daughter and son whatever. అంటే ఎవరు దూరం నుంచి వచ్చినా ఇట్లాంటి ఎమోషనల్ మూమెంట్ అయితే పక్కా ఉంటుంది కదా. సో సేమ్ హియర్. అండ్ తను కూడా చార్విన్ చిన్నప్పుడు చూస్తున్నాడు, ఇంత పెద్దగయ్యాక చూడలేదు. సో తను కూడా ఫుల్ హ్యాపీ అయిపోయాడు. అండ్ చార్వి ఆల్సో వాజ్ లైక్ అసలు ఈయన ఎవరు నాకు గుర్తొస్తుంది అంటే వీడియో కాల్ చూస్తుంది కానీ అంత వీడియో కాల్ తెలియదు కదా తనకి. సో ఫస్ట్ టైంలో తను ఎత్తుకుంటానా పోతలేకుండే. దాని తర్వాత వీఆర్ గోయింగ్ టు హోమ్. చార్వికి వాళ్ళ మామ ఒక డాగి తీసుకొచ్చిండు. సో షీ వాజ్ ఫుల్ హ్యాపీ, మొత్తం కార్లో అదే ఆడుకుంటా ఆడుకుంటా ఇంటికి వచ్చింది. సో వీఆర్ గోయింగ్ హోమ్. అండ్ దాని తర్వాత ఇంటికి వెళ్ళి గణేష్ చతుర్థి ప్రిపరేషన్స్ అన్నీ స్టార్ట్ చేయాల్సిందే. ఇక తమ్ముడు వస్తున్న ఎక్సైట్మెంట్లో ఏది స్టార్ట్ చేయలేదు నేను. ఇక్కడ నేను తమ్ముడు ఇద్దరం గణేషుని సెలెక్ట్ చేయడానికి వెళ్ళినాము. ముంబైలో ఎట్లా ఉంటుందంటే మనము గణేషుడు రాకముందే సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. బట్ ఇక్కడ అంటే అదే రోజు వెళ్ళి తెచ్చుకున్నా ఓకే. బట్ మేము ఎందుకు అనేసి అదే రోజు కాకుండా నైట్ వెళ్ళేసి కొంచెం సెలెక్ట్ చేసుకొని వస్తే మార్నింగ్ మనకి అంత హడావిడి ఉండదు కదా అనేసి మేమిద్దరం వెళ్ళి సెలెక్ట్ చేసుకొని వచ్చాము. దాని తర్వాత ఇట్లా మార్నింగ్ దేవుడు వస్తుండు అంటే ఇంకా మనం అన్ని ప్రిపరేషన్స్ ఉంటాయి కదా ఇంట్లో. సో అవే మంచిగా పూలతో ఇంట్లో డెకార్ చేస్తున్నాము అంతా. మా సిస్టర్ వాళ్ళు కూడా 7th రోజు మార్నింగే వచ్చారు. సో దిస్ టైం మమ్మీ వాళ్ళ ఇంట్లో అందరూ ముగ్గురం ఇంట్లోనే ఉన్నాము. నేనంటే ఇక్కడే ఉంటాను. సో తమ్ముడు వచ్చినాడు, అక్క వచ్చింది. సో నెక్స్ట్ ఇయర్ నుంచి ఇక తమ్ముడు నేనే ఉంటామేమో మేబీ చెప్పలేము. బట్ అక్క అయితే తనకు కూడా వాళ్ళ ఇంట్లో నెక్స్ట్ ఇయర్ నుంచి పెట్టుకుంటుంది దేవుణ్ణి. సో ఆబ్వియస్లీ తనైతే రాలేదు. ఇక్కడ ఎంట్రన్స్ లో ఫుల్ పూలతో డెకోర్ చేద్దాం అనేసి మా అక్కతో డిస్కస్ చేసి మొత్తం చేస్తున్నాను. ఇది మనము తాల్కల పాయసం చేస్తాం కదా దానిది మొత్తం ఇది. అంటే ఫుల్ వీడియో నేను తీసుకోలేదు, నేను చాలా బిజీ ఉండే వేరే వర్క్స్లో. సో మా అక్క వాళ్ళ కూతురికి కొంచెం మమ్మీ వాళ్ళు ఏం చేస్తున్నో రికార్డ్ చేసుకురా అని చెప్తే తన ఇది రికార్డ్ చేసింది అంతే. మా మమ్మీ వాళ్ళ ఇంట్లో 1.5 డే గణేషుని పెడతారు. సో టుడే ఇస్ ద ఫస్ట్ డే అండ్ మా గణేషుడు ఇంటికి వచ్చేసాడు. గణపతి బప్పా మోరియా.
ఫైనల్లీ గణేశుడైతే ఇంటికొచ్చేసాడు. మా క్యూట్ గణపతి బప్ప. గణపతి వచ్చినప్పుడు ఎంత ఎక్సైట్‌మెంట్ అనిపిస్తదో, ఎంత హ్యాపీనెస్ అనిపిస్తదో, గణేషుని నిమజ్జనప్పుడు అంత బాధ అనిపిస్తది. నాకైతే గణేష్ ఫెస్టివల్ అంటే చాలా చాలా ఇష్టము. అందుకే నాకు చాలా ఎమోషనల్ అనిపిస్తది. అంటే నేను ఫుల్ నా 100, 200% ఇస్తా గణేష్ ఫెస్టివల్ అన్నప్పుడు. బికాజ్ నాకు చాలా అంటే చాలా ఇష్టము. సో, ఇదంతా తను మా బావ కుర్తి యేసుకున్నారు గదా! తను మా బావ. ఇట్లా గణేషును పెట్టేసినాక ఇంట్ల కొంచెం టచప్స్ అన్నీ ఉంటాయి గదా! అవన్నీ ఇవ్వడము చేసేసి, దాని తర్వాత ఆరతి అవన్నీ స్టార్ట్ చేస్తాము అనేసి ఫస్ట్ టచపు, దేవుని దగ్గర ప్రసాదాలు, ఫ్రూట్స్ అన్నీ పెడతాం గదా! అవన్నీ పెట్టేసి దేవుడిని ఇట్లా మొత్తం రెడీ జేస్తున్నాము. ఇంకా కొంతసేపట్లో ఆరతి స్టార్ట్ చేద్దాము అని చెప్పినాము. సో, ఆ లోపల అంత అరేంజ్‌మెంట్ దేవుని దగ్గర చేసేసాము. సో, ఇక్కడ అంతా బాయ్స్ గ్యాంగ్ అనేది రెస్ట్ తీసుకుంటున్నారు. సో, ఇప్పుడు మనము ఆరతి స్టార్ట్ చేయాలి. దేవునికి నైవేద్యం పెట్టేసాము. దేవుడు గూడా తినేసాడు. సో, దేవుడు తిన్నాక మనం తినాలి గదా! సో, ఇక్కడ ఫస్ట్ బాయ్స్ తింటారు. అంటే ఫస్ట్ నుంచే రూల్ ఫస్ట్ బాయ్ గ్యాంగ్ తింటారు. దాని తర్వాత గర్ల్ గ్యాంగ్ అనేది తింటాం. ఎందుకో తెలవదు. బట్ అంటే అది రూల్ ఫాలో అవుతుంది ఇక్కడ గూడా. ఈసారి మా మమ్మీ వాళ్ళు ఫస్ట్ టైమ్ హైదరాబాద్‌లో గణేషుని పెట్టుకున్నారు. సో, ఇక్కడ ఈ ఇంట్లో పెట్టుకోవడం గూడా చాలా హ్యాపీనెస్ అండ్ ఎవ్రీథింగ్. అంటే చాలా మంచిగా అనిపిచ్చింది. మమ్మీ వంట చేసేటప్పుడైతే నేను వీడియో అసలేం తీయలేదు ఫుడ్‌ది. సో, నార్మల్‌గా ఇప్పుడు మేము తినేటప్పుడు ఏమేమున్నాయో జస్ట్ నార్మల్‌గా చూపిసేసాను. నేనైతే డ్రెస్ చేంజ్ చేసేసుకాను. బికాజ్ పాపతో అయితే అస్సలు కాదు. సో, చేంజ్ చేసుకొని మంచిగా తినడమే ఇంగ. సో, ఈవినింగ్ అట్లా బాబాయ్ వాళ్ళు మాకు దర్శనం కోసం ఇన్వైట్ చేసిండే. అంటే బాబాయ్ అండ్ పిన్ని అక్కడ వాళ్ళ కాలనీ వినాయకుడు అంటాం కదా! ఇదే ఆ కాలనీ వినాయకుని దగ్గర పూజ ఉండే అనమాట. సో, బాబాయ్, పిన్ని ఆ కథ పైన కూర్చుండే. సో, ఆ కథం పైన కూర్చున్నప్పుడు మేము ఇంట్లో వాళ్ళమందరం ఎళ్ళిండే. ఈ గణేషుని చూసినదే సేమ్ ముంబై గణేషుని చూసిన ఫీలే వచ్చిందసలు. ఎంత బావుండేనంటే అక్కడ అంటే ముంబై అండ్ హైదరాబాద్ గణేషులు డిఫరెన్స్ ఉంటాయి. సో, ఈ గణేషుని చూసి అయితే ఇది ముంబై గణపతి ఫీల్ అనే వచ్చింది. చాలా బావుండే విగ్రహం అయితే. చాలా నచ్చింది నాకైనా, మా తమ్మునికైనా, మా అక్కకైనా. తను మా అక్క వాళ్ళ కూతురు.
ఇక్కడ దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకొని మా ఇక బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినాం. సో అక్కడ కూడా మేము ఆరతి చేసినాం. ఆరతి చేయడం నాకు చాలా ఇష్టము. దాని తర్వాత దిస్ వాజ్ లైక్ డే 1 ఎండ్. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అండ్ పార్ట్ 2 కూడా ఉంటుంది గణపతిది. సీ యూ ఇన్ దట్ వీడియో. బాయ్.